हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి మనకు శనివారం రోజు పల్లెల్లో రైతుల దగ్గర మనకు ఈ పొట్టెల పిల్లలు అనేది కొని ఇవ్వడం జరిగింది. కొన్నాం. ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చేసి 250 పొట్టెల పిల్లలు మొత్తం. దీంట్లో నుంచి ఎవరైతే రైతు ఉన్నారో తిరువన్నమలై, తమిళనాడు నుంచి తిరువన్నమలై నుంచి వచ్చారు. ఆయన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఆయనకు కావాల్సింది అడిగింది 18 కేజీలకు మించి బరువు పోకూడదు, మనకు 15 కేజీలకు మించి కిందకు ఉండకూడదు పిల్ల. అలాంటి పిల్లలు ఉంటే చెప్పు అని అనేసి ఫోన్ చేసి చెప్పారు. సో ఆయనకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా అలాంటి పిల్లే 18 కేజీల 400 గ్రాములు ఏమో వచ్చింది యావరేజ్ మీద. సో అలాంటి పిల్లలే మొత్తం 100 పిల్లలు పట్టించాను. దీంట్లో నుంచి 250 పిల్లలు. మనకు నచ్చిన పిల్లలు మనం చేయి పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది తీసుకో అని చెప్పడానికి లేదు. అలాంటి ఒక 100 పిల్లలు తీసిచ్చాను. కొద్దిగా అట్టా వెలిగి ఆరిపోయిందనమాట. కొద్దిగా గొడవల మాదిరి కూడా అయిపోయింది. సో పిల్లలు పట్టుకునేటప్పుడు వాళ్ళు వేరే మాటలు ఏదో చెప్పి, నేను బండిలో నుంచి పిల్లలు దించేసి వద్దని చెప్పి వెళ్ళిపోయేసి, ఇలా కొద్దిగా స్పార్క్ జరిగింది. సో మీకు పిల్లలు కావాలంటే బయట పల్లెల్లో ఉన్నాయండి. పోయిన శనివారం నుంచి ఈరోజు మంగళవారం ఈరోజు ఈ 3 రోజుల్లోనే 600 పిల్లల దాకా పల్లెల్లో నుంచి తమిళనాడు రైతులకి, మన ఆంధ్ర రైతులకి ఇప్పించడం జరిగింది. సో మీకు పిల్లలు కావాలంటే కాల్ చేయండి. ఈ 250 పిల్లల్లో నుంచి మనకు నచ్చిన పిల్లలు మొత్తం అమ్ముడిపోయినాయండి. నిన్న మళ్ళీ ఈ 150 పిల్లలు కూడా వేరే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేవు. పల్లెల్లో పిల్లలు కావాలంటే వేరే ఉన్నాయి. ఈ కట్టలో లేదు. ఈ కట్టలో ఏంటంటే 14 కేజీల కాడి నుంచి 22 కేజీల దాకా ఉన్నాయి. సో ఈ 14 కేజీలు పిల్లలు ఉండేటివి ఒక ధర అడిగాం, మళ్ళీ వేరే వాళ్ళ కోసం అడిగాం, అది సెట్ కాలేదు. 250 పిల్లల నుంచి 100 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు మనం పట్టుకునేటట్టుగా. సో వాళ్ళు ఫోన్లోనే ముందుగా అన్నీ మాట్లాడారు, మాకు ఈ వెయిట్లోనే కావాలనేసి. సో పిల్ల క్వాలిటీ కూడా బాగుంది. ఇది వర్షం పడి మీకు చూస్తున్నారు కదా, వర్షం పడేసి కొద్దిగా మురికిగా ఉన్నాయి. సో పిల్లలన్నీ వాళ్ళు లాక్కున్నాటివి. 100 పిల్లల్లో 8 పిల్లలు రెడ్ కలర్, బ్లాక్ కలర్ వచ్చినాయి. మిగతా అన్నీ తెల్ల పిల్లలే పట్టుకున్నారు. మంచి క్వాలిటీ ఉండేటివి, జాడు జంపు ఉండేటివి. వీళ్ళు ఇంకొకటి మిస్ చేసింది ఏంటంటే, 4 నెలల పిల్లలు ఉన్నాయి, అవి 22 కేజీలు ఉన్నాయి. అంత క్వాలిటీ పిల్లలు వాళ్ళు వదిలేశారు. మాకు అంత బరువు ఉండేటివి వద్దన్నా అనేసి. కానీ అలాంటివి తీసుకుని పోవాలా, నిజానికి వాళ్ళు అది తీసుకుని పోలేదు. ఏంటంటే బరువు ఎక్కువ ఉంది అంటున్నారు. 4 నెలల పిల్ల 22 కేజీలు ఉందంటే అది ఎంత స్పీడ్గా గ్రోత్ వచ్చిందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అలాంటి పిల్లలు దీంట్లో 12 పిల్లలు దాకా కనిపించాయి, అవి తీసుకోలేదు వాళ్ళు. సో మొత్తానికి తమిళనాడు స్టేట్ తిరువన్నమలై వాళ్ళకు మనకు మాట్లాడి ఈ పిల్లలు ఇప్పించాం. సో ట్రాన్స్పోర్ట్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. 23 రూపాయల కంటే తక్కువ రావటం లేదు. గొర్రెలు కావాలంటే మీకు ఎలాగైనా బేరం చేసిస్తాను. ఇవి డీజిల్ మనం ఎంత మాట్లాడినా కానీ అంతే కాలుతుంది. 23 రూపాయలకి తక్కువ అయితే బేరం లేదు బండికి వచ్చేటప్పటికి, ట్రాన్స్పోర్ట్కి కాల్